ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఆచార్య వెలమల సింహన్నకు ప్రదానం చేస్తారు. ఇదే అంశమై లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డి లక్ష్మణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. కూచిపట్ల ఆనంద్ గారు, అదేవిధంగా రామసుబ్బారెడ్డి గారు, కూచిపట్ల ఆనంద్ గారు, కోనేరు సత్యనారాయణ గారు, విల్సన్ సుధాకర్, తుల్లిమిని గారికి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం పొందినటువంటి వారిలో ఆచార్య వెలమల సింహన్న గారు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం 2 లక్షల రూపాయల నగదుతో దీన్ని సత్కరించడం జరిగింది. ఈ ఫోటోలు ఈ న్యూస్ ఐటమ్ మీ అందరికీ వాట్సాప్లో కూడా వచ్చేస్తాయి. సార్ మీ ఫేస్ అడ్రస్ కొంచెం డౌన్ చేయండి. ఓకే ఆచార్య వెలమల సింహన్న గారు మన ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్తులోనే ఆయన తెలుగు పుస్తకాలు పనిచేసి రిటైర్ అయ్యారు. 100 పుస్తకాలు రచించారు ఆయన. 100 పుస్తకాలు తెలుగు సాహిత్యంలో. వెలమల సింహన్న గారు రచించినటువంటి తెలుగు భాషా చరిత్ర, అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికి ఆయన టెక్స్ట్ బుక్లుగా ఆయన పుస్తకాలు ఉన్నాయి. అందుచేత లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షల రూపాయలు వెలమల సింహన్న గారికి పోతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలకి సత్కరించేటువంటి దాంట్లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు, నీలం సంజీవ్ రెడ్డి గారికి, బసరామ తారకం గారికి, సోనియా గాంధీ గారికి అందరికీ న్యూయార్క్లో ఉన్నటువంటి స్టోన్ కెటరింగ్ హాస్పిటల్లో పనిచేస్తూ కర్తవ్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి క్యాన్సర్కి అడ్వైజర్గా ఉన్నారు. అదేవిధంగా బసరామ తారకం ఫౌండేషన్ ఆసుపత్రి స్థాపించనే కారకులు నోరి దత్తాత్రేయుడు గారు. ఎన్టీ రామారావు భార్య చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఈయన దగ్గర స్టోన్ కెటరింగ్ న్యూయార్క్లో డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రి గారి భార్యను కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే ఆ స్ఫూర్తి ఆవిడ మాట తీసుకుని బసరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్కు వ్యవస్థాపకులకు ప్రధాన కారకులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి వీరికి జీవన సాఫల్య పురస్కారం కింద ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల నగదుతో సత్కరించబడతారు. తర్వాత ఈయన కోటగుర ప్రసాద్ గారు డాలస్లో ఉంటారు. ఈయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటంటే నెల తెలుగు వెన్నెల అని చెప్పని ప్రతి నెల ఆఖరి శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా జూమ్ ద్వారా తెలుగు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయన తానా అధ్యక్షులుగా పనిచేశారు. తరువాత ఈయన ప్రముఖ గాంధీవాది. డాలస్లో ఉన్నటువంటి జెఫర్సన్ పార్క్లో గాంధీ గారి అతిపెద్ద విగ్రహం అక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అందరూ కూడా గాంధీ పార్క్ అనిపించి తీసుకొచ్చారు డాలస్లో. వీరు తోటకూర ప్రసాద్ గారు. తర్వాత ఆర్యన్ ఉదయ్ ఆర్ఐటి. ఈ కుర్రవాడి వయసు 35 సంవత్సరాలు 32-30 సంవత్సరాలు. ఈయన 20 సంవత్సరాల క్రితం నాకు లండన్లో పరిచయం అయ్యాడు. నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఎస్కార్ట్గా ఉంటే నీకు ఎందుగా ఈ తెలుగు అసోసియేషన్ లండన్లో ఈ కులాలు ఈ గొడవలు నీకు ఎందుకు లండన్లో ఉంటున్నావు, నువ్వు లండన్ ప్రజానీకానికి ఇంగ్లాండ్ ప్రజలకు సేవ చేసుకోమని చెబితే ఆయన లండన్ రాజకీయాల్లో ఉండి మొన్న ఋషి సోనాక్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడ మనకి ఎమ్మెల్యే అంటాం, వాళ్ళు అక్కడ కౌన్సిలర్ అంటారు. ఆ ఎమ్మెల్యేగా కౌన్సిలర్గా ఆయన 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెంట్రల్ లండన్ అంటే రాజప్రాసాదం కూడా ఉండేటువంటి భాగం ఏదైతే సెంట్రల్ లండన్ అంటారు. ఆ సెంట్రల్ లండన్కి డిప్యూటీ మేయర్గా ఎన్నికై పనిచేస్తారు ఉదయం. తర్వాత అమెరికాలో హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక మెడికల్ పెద్ద సంస్థ ఉంటే ఆ హెన్రీ ఫోర్డ్ పురస్కారానికి పొందినటువంటి మన వేములపల్లి రాఘవేంద్ర తోరి గారు వారు డెట్రాయిట్లో ఉంటారు. కేవలం తను పనిచేసేటువంటి వైద్య వృత్తికి అంకితం కాకుండా ఆయన తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేస్తారు. ఈ వేములపల్లి రాఘవేంద్ర తోరి గారు వీళ్ళ నలుగురికి ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వెలమల సింహన్న గారికి సాహిత్య పురస్కారం. ఈ పురస్కార ప్రధానోత్సవం గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ బచ్చన్ గారి యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన మనం విశాఖపట్నం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం వీరందరినీ సత్కరించే కార్యక్రమం జనవరి 18వ తేదీన మన దసపల్లా హోటల్లో వేదిక కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. RRR రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ముఖ్య అతిథిగా వస్తారు. అదేవిధంగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు హైకోర్టు న్యాయమూర్తులు మరొక ప్రధాన అతిథిగా వస్తారు. అదేవిధంగా మన గంటా
శ్రీనివాసరావు గారు వస్తారు, తనికెళ్ళ భరణి గారు వస్తారు. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమానికి జనవరి 18న మనకి దస్మల్లా హోటల్